జాతీయంగా అనిశ్చితి పెరగడం, పసిడి ధర పరుగులు పెడుతుండటంతో పెట్టుబడిదారుల ఆసక్తి మారుతోంది. ఈక్విటీల నుండి బంగారంలోకి పెట్టుబడులను మారుస్తున్నారు. సెప్టెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్లోకి వచ్చిన నిధుల ప్రవాహం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఆగస్టులో వీటిలోకి 2190 కోట్ల పెట్టుబడులు రాగా, సెప్టెంబర్లో ఈ మొత్తం 4 ఇంతలై 8363 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇది అత్యధికంగా ఉంది. దీంతో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ల ఆస్తుల విలువ 90,000 కోట్లకు మించింది. దీంతో పాటు వెండి ఈటీఎఫ్లకు గిరాకీ పెరిగింది. పెట్టుబడిదారుల వైవిధ్యం కోసం విలువైన లోహాల వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. సెప్టెంబర్లో మ్యూచువల్ ఫండ్ల ఆధ్వర్యంలోని ఏయుఎం 75.61 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టులో ఇది 75.19 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం పోర్ట్ఫోలియోల సంఖ్య 25.19 కోట్లకు చేరింది. గత నెలలో కొత్తగా 30.14 లక్షల ఫోలియోలు జతయ్యాయి. రిటైల్ ఫోలియోలు 19.81 కోట్లకు పెరిగాయి. 2025లో ఇప్పటి వరకు పసిడి విలువ 62% పెరగడంతో భారత్లో ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. దేశ జీడీపీలో ఇది 89% సమానమని పేర్కొంది. బ్యాంకులు తమ పోర్ట్ఫోలియోలో వ్యూహాత్మక మార్పులు చేశాయి. రీటైల్ పర్సనల్ గోల్డ్ లోన్ల వాటా అంతకు ముందు 11% ఉండగా 2025 మార్చి నాటికి 18% పెరిగింది. గోల్డ్ జ్యువెలరీ లోన్ల వల్ల వ్యవసాయం, ఇతర రుణాల వాటా 70% నుంచి 63% తగ్గింది. బంగారం ధరలు పెరగడం, అన్సెక్యూర్డ్ లోన్ ప్రొడక్ట్స్ వృద్ధి తక్కువగా ఉండడం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఎన్బిఎఫ్సి గోల్డ్ లోన్ ఏయుఎం 30 నుంచి 35% వరకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. బంగారం ధర దాదాపు ఏడాదిన్నర కాలంలోనే రెట్టింపైంది. దీంతో ఆభరణాలను కొనుగోలు చేయలేని పరిస్థితి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎదురవుతోంది. ఆభరణాల విక్రయాలు తగ్గినట్టు వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో బంగారు ఆభరణాల తనఖా వ్యాపారం మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. ఆభరణాలు తనఖా పెట్టుకుని అప్పులు ఇచ్చే సంస్థల వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. పసిడి ధర బాగా పెరిగినందున గతంతో పోల్చితే బంగారంపై అప్పుగా ఎక్కువ సొమ్ము లభిస్తోంది. అందుకే ఎంతో మంది తమ అవసరాలకు ఆభరణాలను తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. 10 గ్రాముల బరువు ఉన్న 22 క్యారెట్ల పసిడి ఆభరణాన్ని తనఖా పెడితే బ్యాంకులు 70 నుంచి 75 వేల వరకు అప్పిస్తున్నాయి. బ్యాంకేతర సంస్థలు ఇంకా అధికంగా 80 నుండి 85 వేలు మంజూరు చేస్తున్నాయి. బంగారం ఆభరణాల లోన్ మార్కెట్లో బ్యాంకులు మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నాయి. కొంతకాలంగా ఈ విపణిలో ఎన్బిఎఫ్సిలు తమ వాటా గణనీయంగా పెంచుకుంటున్నాయి. ఇక బంగారం రేట్ల పెరుగుకు సంబంధించి మరింత సమాచారాన్ని అనలిస్ట్ చంద్రమూర్తి గారు అందజేస్తారు. చంద్రమూర్తి గారు చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే అండి. మన భారతీయులకు, మన ఇండియన్ మహిళలకు ఎక్కువగా బంగారం అంటే ప్రీతికరం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా బంగారం లేనిదే వెళ్ళరు. అలాంటిది మధ్య తరగతి పీపుల్కి కానీ, సాధారణ పీపుల్కి కానీ అందుబాటులో లేనంత ఎక్కువగా ఈ పసిడి ధరలు పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి? దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయండి. యాక్చువల్గా మా బంగారం అయితే మామూలుగా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 20,000, 15,000 నుంచి 20,000 పెరుగుతుందండి. 2020లో చూసుకుంటే మనకి 55,000, 60,000 ఉన్న బంగారం 2021లో 70 అలా ఉంది. 2023, 22, 23లో వచ్చేసి 80,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 24లో అదే 75, 80,000 అలా ఉంది. ఇప్పుడు 25లో యాక్చువల్గా 90, 95, 1 lakh మధ్యలో ఉండాలి. ఇప్పుడు 1,20,000, 25,000, ఆల్మోస్ట్ 1,30,000 రీటైల్ క్లయింట్కి వెళ్తుంది. అంటే దాదాపు 2 సంవత్సరాలు తర్వాత ఉండాల్సిన రేట్ ఇప్పుడే వచ్చింది. దీనికి మేజర్గా ఏమంటే కారణం అమెరికా తీసుకునే డెసిషన్సే వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ చేస్తున్నాయి. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకటి, తర్వాత అటు సైడ్ గల్ఫ్లో ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం, వీటి వల్ల ఎంతకి కూడా ఒక పీస్నెస్ రాకపోవడం అనేది ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఒక రకమైన భయం పట్టుకుంది. అలాగే డాలర్ ఏమైందంటే డాలర్ని నమ్మలేకపోవటం వల్ల కొన్ని బ్యాంక్స్ కూడా, కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ డిపాజిట్స్ పెంచుకుంటున్నాయి.
మెయిన్ చైనా కానీ, ఇండియా కానీ, కొరియా కానీ, ఈ బ్రిక్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా ఇవన్నీ బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. దానివల్ల ఏమైందంటే రీటైల్ క్లయింట్స్, అంతకుముందు ఇండియన్స్ లేకపోతే వేరే కొంచెం ఫారినర్స్ కొనుక్కునే బంగారం ఇవాళ బ్యాంకులు కొనడం వల్ల రేట్లు బాగా పెరుగుతున్నాయి. దానివల్ల ఈ అన్సర్టనిటీ మెయిన్. అంతకుముందు ఏంటంటే యుఎస్ డాలర్ అనేది డామినేటింగ్ కరెన్సీ ఉండేది. సో డాలర్స్ ఎక్కువ కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు డాలర్ మీద ఒక రకమైన నెగిటివిటీ వచ్చి గోల్డ్ కొంటున్నారు. దానివల్ల గోల్డ్ బాగా పాజిటివ్ వస్తుంది. చంద్రమూర్తి గారు, అలాగే ఈ బంగారం ధరలు పెరుగుదల మన ఇండియాలోనే మనం ఎక్కువగా వింటూ ఉంటాం. వేరే అదర్ కంట్రీస్లో అయితే మన ఇండియాతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి? వాళ్ళకి ఎక్కువ అసలు మీరు అన్నట్టు ఇండియాని రిమైనింగ్ కంట్రీస్ ని చూస్తే, ఇండియాలో ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి బంగారం అనేది ఒక ఇండియాలో ట్రెడిషన్ ఒక భాగం. అంటే మనకి ఎంత బికారి బీద వాళ్ళైనా కానీ ఎంతో కొంత బంగారం అయితే వాళ్ళు ట్రెడిషనల్ గా పెట్టాలి. అంటే మన ఆచారాల్లోనే బంగారానికి ఒక రకమైన పార్టిసిపేషన్ చేశారు. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కొంత బంగారం పెట్టడం, అలాగే పుట్టింటి వాళ్ళని, అత్తారింటి వాళ్ళని, ఇలా రకరకాల పండగలు, రకరకాల ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. సో బంగారాన్ని ఎందుకు చేశారు అంటే దానివల్ల ముఖ్యంగా వచ్చేది ఏంటంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే డబ్బుకి ఇప్పుడు ఇమ్మీడియట్ గా మన దగ్గర డబ్బు లేకపోయినా ఎవరిని అడగనక్కర్లేదు. తనఖా పెట్టుకొని తీసుకోవచ్చు అనే రెండో భద్రత వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్ గా పొదుపు అనేది, మనకి ఇండియా అనేది పొదుపు కంట్రీ, లగ్జరీ కంట్రీ కాదు. ఎస్. కాబట్టి ఏంటి, మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి బంగారాన్ని ఒక పొదుపు కంట్రీ కింద వాడటం వల్ల మనకి మనందరికీ కూడా ఒక బంగారం అనేది ఒక ఎసెట్ లాగా పెడతారు. అలాగే ఇంకో సెంటిమెంట్ డెవలప్ చేసింది ఏంటంటే బంగారాన్ని అమ్మకూడదు, కొన్నాక అమ్మకూడదు, తానుకా పెట్టకూడదు, అలాగే ఆడపిల్లలు బంగారం తీసుకోకూడదు. ఇలా కొన్ని మన కట్టుబాట్లు పెట్టడం వల్ల మనం ఏమైందంటే ఆ బంగారం చాలా వాల్యూ ఇవ్వటం మొదలు పెట్టాం. ఫారెన్ కంట్రీ వాళ్ళకి అసలు ఈ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, ఈ కుటుంబ కల్చర్ లేదు. వాళ్ళకి 10-15 ఇయర్స్ అవ్వగానే వాళ్ళు ఇండివిజువాలిటీ అయిపోతుంటారు. సో వాళ్ళకి ఏంటంటే స్పెండింగ్ ఎక్కువ. సో వాళ్ళు వీక్లీ ఎర్నింగ్ ఎంత, వీక్ అంతా కూడా వీకెండ్ లో స్పెండింగ్ చేయటం ఇంపార్టెంట్. సో ఆ కంట్రీ ఏంటంటే ఎక్స్పెండిచర్ కంట్రీ, లగ్జరీ కంట్రీ. మన కంట్రీ ఏంటంటే కుటుంబ వ్యవస్థ మేజర్ మూలస్తంభం. కాబట్టి పేరెంట్స్ చెప్పటం, పెద్దవాళ్ళు మనకి చెప్పే గైడెన్స్ వింటాం. సో అలాగే ఇవన్నీ మనం ఫాలో అవుతాం కాబట్టి మనకి కుటుంబ వ్యవస్థ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కట్టుబాట్లు ఉంటాయి, సిస్టర్ బ్రదర్స్ ఈ రిలేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పెట్టుపోతలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మన కల్చర్లో ఏమైందంటే ఈ ఉమ్మడిగా జీవించడం ఉంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా వాల్యూస్ ఇస్తున్నాం. మనం ఫారిన్ కంట్రీస్ మనం చూడండి. కొంటున్నాం కాబట్టి ఈ ధరల పెరుగుదల జరుగుతుందంటారా? యాక్చువల్గా అది రీజన్ కాదు. చాలా మంది మనం కొంటున్నాం అనుకుంటున్నాం కానీ మనం ఇప్పుడు రీటైల్ క్లయింట్స్ ఎవరు కూడా పెద్దగా కొంటలేదు. ఓన్లీ బ్యాంక్స్ కొంటున్నాయి. బ్యాంక్స్ కి ఇప్పుడు ఏమైందంటే నెసెసిటీ అయిపోయింది గోల్డ్ డిపాజిట్స్. ఎందుకంటే కరెన్సీ ఇన్ఫ్లేషన్ రాకుండా మెయింటైన్ చేయాలంటే ఇండియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ కంట్రీస్ ఏంటంటే ఈ డాలర్ ని కొనే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే మొన్న అంతకుముందు రష్యా యొక్క డిపాజిట్స్ అన్నిటిని కూడా ఈ ఇండియా అది అమెరికా అన్ని డిపాజిట్స్ స్తంభింపజేసింది. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా డాలర్ మీద డిపెండెన్సీ తగ్గటానికి ఆల్టర్నేటివ్ గా చూసుకుంటున్నారు. వేరే ఆల్టర్నేట్ కరెన్సీ స్ట్రాంగ్నెస్ లేదు కాబట్టి గోల్డ్కి వచ్చారు. కాబట్టి మనం కొనేది చాలా తక్కువ. ఇప్పుడు మీరు అన్నట్టు షాపుల్లో మీరు వెళ్తే ఇక్కడ ఎక్కువ మంది ఇప్పుడు బయింగ్ జరగట్లా. ఓన్లీ ఫిజికల్ బయింగ్ అసలు లేదు. ఓన్లీ సెకండ్ సేల్స్ ఉన్నాయి తప్ప మెయిన్ ఫిజికల్ బయింగ్ లేదు. కానీ గోల్డ్ పెరుగుతుందంటే రీజన్ ఈ బ్యాంక్స్ బయింగ్. ఓకే. ఇదే మేజర్ రీజన్. చంద్రమూర్తి గారు, అలాగే కొన్ని రోజుల నుంచి చెప్తున్నారు కొంతమంది నిపుణులు బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. కొంతమంది ఇంకా ఇప్పుడు బంగారం ధర తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. ఏది నిజమంటారు? బంగారం ధర అయితే పెరిగేది నిజమేనండి. మధ్యలో కొంచెం తగ్గినా ఇప్పుడు 1,00,000 అనేది స్టేబుల్ అయిపోయింది. అంతకుముందు 80,000 90,000 వచ్చే అవకాశాలు అయితే కనపట్లేదు. 1,00,000 1,10,000 అయితే ఎంత తగ్గినా ఇంకా 1,10,000 అనేది బేస్. ఒకవేళ బాగా మొత్తం యుద్ధాలన్నీ ఆగిపోయి వరల్డ్ అంతా పీస్ఫుల్ అయిపోతే 1,00,000 వచ్చే ఛాన్స్ ఉంది. పెరిగినంత స్పీడ్ గా తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బంగారంతో పాటు మీరు అన్నట్టు సిల్వర్ విపరీతంగా పెరగటం అనేది ఇండస్ట్రియల్ యూసేజ్ పర్పస్ కానీ, ఆల్టర్నేట్ పర్పస్ కానీ పెరగటం వల్ల కూడా బంగారం ఏమవుతుందంటే ఇమీడియట్ గా దిగటానికి అవ్వట్లా. ఇప్పుడు సిల్వర్ చూస్తుంటే 1,50,000కి వెళ్ళిపోయింది. కాబట్టి అంతకుముందు ఎలా ఉండేదంటే సిల్వర్ ప్రపోర్షనేట్ గా కొంచెం తక్కువ పెరుగుదల ఉండేది.
కానీ ఇప్పుడు బంగారంతో పాటు ఎక్కువ వెళ్తుందంటే అక్కడ ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది, తర్వాత ఆల్టర్నేట్ యూసేజ్ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ రెండింటిని మనం కాంబినేషన్లో చూస్తుంటే ఆ, ఒకవేళ తగ్గినా ఒక 5,000 4,000 అలా తగ్గటమే కానీ మీరు అన్నట్టు 80,000 90,000 ఆ రోజులైతే ఇంకా చాలా కష్టం. సో 1,10,000 వరకు ఛాన్స్ ఉంటుంది. అలాగే చంద్రమూర్తి గారు, ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదని అంటారా? ఇది చాలా మంచి ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు సామాన్య ప్రజలు అందరూ ఏంటంటే ఇప్పుడు హైలో వచ్చింది కాబట్టి కొందాము ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి. అంటే టోటల్గా ఇప్పుడు 100 గ్రాములు కొందాం అనుకోండి, 100 గ్రాములు ఈ రేట్ మీద కొనద్దు. ఒక 30 గ్రామ్స్ వరకు కొనుక్కోండి. అది కూడా 1 ఇయర్ రేట్ తగ్గినా కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ కోసం కొనండి. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ కోసం అయితే ఈ రేట్లు కొంచెం ఎక్కువ రేట్లే ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం తగ్గి కొంత కొంత కొనుక్కోండి. ఒకే రేటు మీద హైగా వద్దు. ఇప్పుడు ఈ రోజుల్లో బంగారాన్ని కూడా ఒక ప్రాథమిక పెట్టుబడిగా చూడొచ్చా? అవునండి. బంగారానికి కొంత ఇప్పుడు అసెట్ అలొకేషన్‌లో దానికి ఒక వాల్యూ ఇవ్వాలి. మనం ఎప్పటినుంచో ఇస్తున్నాం. ఇప్పుడు మనందరం కూడా ఫస్ట్ హౌస్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హౌస్ కన్నా ముందు బంగారానికి ఇస్తాం. తర్వాత హౌస్ కొనుక్కుంటాం. తర్వాత కారు కొనుక్కుంటాం. ఈ 3 ఒక సామాన్య మిడిల్ క్లాస్ పర్సన్‌కి ఒక నార్మల్ గోల్స్ అన్నమాట. సో, దానిలో పాటు గోల్డ్ అనేది ఇప్పుడు అసెట్ అలొకేషన్ లాగా కూడా ఇప్పుడు గోల్డ్‌కి ఇవ్వాలి. అంటే అంతకుముందు గోల్డ్ ఒక అసెట్ లాగా ఎవరు భావించాం. ఎందుకంటే అది ఒక ఆర్నమెంట్ లాగా భావిస్తాం. ఇప్పుడేంటంటే అసెట్‌గా అంటే స్టాక్ మార్కెట్ ఎలాగో, అలాగే రియల్ ఎస్టేట్ ఎలాగో గోల్డ్ కూడా ఒక అసెట్, సిల్వర్ గాని అసెట్ లాగా కూడా భావించడానికి దానికి వాళ్ళ స్థాయి వచ్చింది. అంటే ఏంటంటే గోల్డ్ డిపాజిట్స్ లాగా మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గోల్డ్ గాని, గోల్డ్ ఈటీఎఫ్స్ గాని, అలాగే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయటం గాని ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అలాగే చంద్రమూర్తి గారు, మనము మార్కెట్లో ధరల స్థిరీకరణ అని వింటూ ఉంటాం. అలాంటి రెగ్యులేషన్ ఏదైనా గోల్డ్కి వర్తించదా? గోల్డ్‌కి ఇవ్వలేరండి. ప్రెషియస్ మెటల్స్‌కి ఇవ్వలేరు. ఇప్పుడు వీటు, రైస్ అంటే నెసెసిటీ ఐటెమ్స్‌కి ఇస్తారు గానీ, గోల్డ్ ఏంటంటే ఇంటర్నేషనల్ డిమాండ్ అండ్ సప్లై మీద ఉంది. అలాగే టోటల్ 180 కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఉంది. సో, కంప్లీట్‌గా ఏంటంటే ఈ ధరల్ని స్థిరీకరించడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే అలాంటి టైంలో చేయాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్స్‌ట్రా టాక్స్ ఏయటం లేదా టాక్స్ తగ్గించటం అలా చేయగలదు. ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఈ జీఎస్టీ తగ్గించి పెంచినట్టు ఈ టైప్‌లో కూడా ఏదైనా చేయగలదు కానీ గోల్డ్ మీద ఇంపాక్ట్ స్థిరీకరించడానికి కష్టం. థ్యాంక్ యూ డిమాండ్ సో సప్లై మచ్ మీద చంద్రమూర్తి కనిపిస్తుంది. గారు, చక్కటి విశ్లేషణను అందించారు. థ్యాంక్ యూ సో మచ్.